పరిస్థితి ఎలా ఉంది? క్రిస్టియానిటీ ఇంత స్ప్రెడ్ అయి ఉండేది కాదు, క్రైస్తవత్వానికి ఇంత శక్తి ఉండేది కాదు. దినము 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అయ్యా స్టార్ట్ అయిందని కానీ దేవుడి స్తోత్రం. ఈ లైవ్లో మనం నాకు కొద్దిగా ఫ్రీగా మాట్లాడాలంటుంది, కాకపోతే ఆన్లైన్లో కూడా చూసేవాళ్ళు ఉన్నారు కనుక మన లోకల్ విషయాన్ని బయట విప్పుకోవడం అని నేను ఎక్కువ చెప్పకుండా స్ట్రైట్గా మెసేజ్ మళ్ళీ దీన్ని కొద్దిగా మన సోదరులు ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసి దాన్ని ఒక 10 నిమిషాలు కుదిర్చేసి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి మన ఛానల్లో వేస్తున్నారు, కాబట్టి మీరు చూసేటువంటి అవకాశం ఉంది. సరే, ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ 15th చాప్టర్. మన టైం సేవింగ్ కోసం మనం షార్ట్గా 2 వాక్యాలు మాత్రం చూద్దాం. అంతా జరిగితే మన టైము 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉందని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 17 చదవండి. క్రీస్తు లేపబడని ఎడల తర్వాత అంతేకాదు క్రీస్తునందు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసే సమయానికి యేసు ప్రభు యొక్క పునరుత్థానం జరిగి ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాలుగా రగులుతున్నటువంటి ఒక ఇష్యూ, ఒక బర్నింగ్ ఇష్యూ అనగా యేసు ప్రభు చచ్చిపోయాడు వాస్తవం, కానీ యేసు ప్రభు తిరిగి లేచాడా? లేచాడు అని కొంతమంది, లేవలేదు అని కొంతమంది, ఒక విషయాన్ని విశ్వసించినటువంటి కొంతమంది. ఒక చిన్న మాట, ఈ మాట చెప్పినప్పుడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 17వ వచనం. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని మొక్కిన వాళ్ళకి ఏం లేదు, సందేహం లేదు. మొక్కల వాళ్ళకి అంటే ఇక్కడికి వచ్చి మీరు మొక్కకుండా ఆరాధించకుండా ఉన్నారంటే మీ మనసులో ఏవో సందేహాలు ఉన్నాయి, అంతేగా? లేదు, ముందుగా వచ్చేయాలంటే మేము ఆరాధన చేస్తాం అనుకున్నవాడికి సందేహం లేదని అర్థం. సందేహం ఉన్నవాడు సాగిలపడతాడు, సందేహం లేనివాడే సందేహాన్ని సంహరించిన వాడు మాత్రమే సాగిలపడతాడు. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఈ పిల్లోడికి మనం మొక్కేదేంటి, ఈ శిశువుకు మొక్కేదేంటి అనుకున్నారా? తెలియ తక్కువ కాదు వాడు. ఆస్ట్రాలజీలో, ఖగోళ శాస్త్రంలో నిపుణత కలిగిన వాడు. వాడు యేసు దగ్గరికి వచ్చి సాగిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. 24 పెద్దలు గొర్రెపిల్ల ప్రత్యక్షమైనప్పుడు వారు తమ తల మీద ఉన్న కిరీటాలు తీసేసి గొర్రెపిల్ల యొక్క పాదం దగ్గర లేదా గొర్రెపిల్ల దగ్గర పడేసారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసి ఆరాధించాలి, విశ్వాసి దేవుడిని మహిమపరచాలి అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఆరాధించే విధానాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఆరాధన మాత్రం అనివార్యమైనటువంటి విషయాలు కంపల్సరీ చేయాల్సిందే. కానీ ఆరాధన అనేది వర్షిప్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ కాదు, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. అది ఖచ్చితంగా చేయాల్సిందే.
మల్టిపుల్ చాయిస్లో ఎగిరిపోదు ఆరాధన. ఈ ఆరాధన అనేది నువ్వు ఖచ్చితంగా చేస్తావు. దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, భూలోకంలో భక్తులు ఆరాధన చేయాలి. దేవదూతలు ఆరాధన చేస్తున్నారంటే మోడల్ కోసం భూలోకంలో భక్తులు కూడా ఆరాధన చేయాలి. అనగా దేవదూతలు లాంటి వారు ఆరాధన చేస్తారు, దెయ్యాల లాంటి వారు ఆరాధన చేయకుండా పిలుచుకొని కూర్చుంటారని అర్థం. అర్థమవుతున్నాయా? అనుకుంటున్నారా? వంటల మీద మనసు పడిపోయిందా? కొద్దిసేపు ఈ భోజనాలు ఇవన్నీ మర్చిపోయి మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని వాక్యం వింటున్నారనే విషయం మాత్రం. ఇప్పుడు ఇష్యూ చూడండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటిస్తున్నాం. 30 సంవత్సరాలుగా మేము ప్రకటిస్తున్నాం. పౌలు చెప్పిన మాట. అలాగైతే మీరు కొందరు ఏం చేస్తున్నారంట? ఎలా చెప్తున్నారండి? గుర్తుందండి వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశించి ఏమన్నాడు తెలుసా? ఇలా ప్రకటించే వాళ్ళని పునరుత్థానం లేరు అనే వాళ్ళని 36వ వచనంలో, ఓ అవివేకి, ఫూల్, బుద్ధిహీనుడా. ఎవరు అవివేకి? మృతులేలాగు లేదు అని ప్రశ్నించిన వాడు. మృతులో పునరుత్థానం లేదని చెప్పేవాడిని కూడా గద్దిస్తున్నాడు. మృతులు ఎలాగూ లేస్తున్నారు అని ప్రశ్నించేవాడిని కూడా పౌలు గద్దిస్తున్నాడు. అనగా రిజరెక్షన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు చచ్చిపోయాడు, మరణించాడని విశ్వసిస్తున్నారు అందరూ. ఎందుకు విశ్వసిస్తున్నారు? మనమందరం యేసు ప్రభు చనిపోయాడని విశ్వసిస్తున్నప్పుడు ఒక వర్గం ప్రజలు యేసు ప్రభు చనిపోలేదు అంటున్నారు. మన ఏమంటారు, మన దాయాదులు లేకపోతే మన బ్రదర్స్ క్రైస్తవ భాషలో మిషియాలజీ అనేటువంటి మిషన్ శాస్త్రంలో క్రైస్తవులు అని మాత్రం అంటారు. ఇంకా హిందువులు, ముస్లిం అనే మాట క్రైస్తవులు, క్రైస్తవేతరులు. ముస్లిమ్స్ని ఆ మిషియాలజీలో ఏమని పిలుస్తారంటే నైబర్స్ అంటారు. ఎక్కడైనా ఏదైనా వేదాంత పుస్తకాల్లో నైబర్స్ అనే మాట కనిపించింది అనుకోండి, దాని అర్థం పొరుగు వారని కాదు. దాని అర్థం ముస్లిమ్స్ ఉద్దేశించి నైబర్స్ అంటారు. సరే, మన దాంట్లో కూడా పాయింట్ ఏంటంటే వాళ్ళు అంటున్నారు యేసు ప్రభు చనిపోలేదు అన్నప్పుడు ఇంకా పునరుత్థానం అనేది అవకాశం లేదు. కానీ పునరుత్థానం లేదు అని చెప్పడం కోసం చనిపోలేదు అనే కట్టుకథను వాళ్ళు సృష్టించారు. గమనించాలి, సిలువ వేయబడ్డాన్ని ఇంగ్లీష్లో క్రూసిఫిక్షన్ అన్నారు. CRUCIFIXION. క్రూసిఫిక్షన్. నో, దిస్ ఈస్ నాట్ క్రూసిఫిక్షన్. వాళ్ళు చెప్పిన మాట క్రూసిఫిక్షన్, FICTION. నీకు అర్థమైందో లేదో మరి పాయింట్. ఇది క్రూసిఫిక్షన్ కాదు, ఇట్స్ ఎ ఫిక్షన్. ఇది కట్టు కదా అని అంటున్నారు. యేసు ప్రభు తిరిగి లేవలేదు అంటున్నారు. దానికి 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి సూన్ థియరీ అన్నారు. సూన్ థియరీ అంటే సూనింగ్ అంటే మూర్ఛిల్లిపోవడం. యేసు ప్రభు శిలువలో వెళ్ళానప్పుడు తీసుకునేటప్పుడు మూర్చపోయాడు ఆయన బదులుగా వేరే ఆయన ఉన్నారు. సూన్ థియరీ అనే దాన్ని వాళ్ళు సృష్టించారు. రెండవ థియరీ స్టోలన్ థియరీ అనేటువంటి ఒక థియరీని సృష్టించారు. ఆయన ఎక్కడ లేచాడండి? పుట్టిదే ఆ బాడీని వాళ్ళ శిష్యులు దొంగలించుకోబోయారు. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు చనిపోలేదంటే సూన్ థియరీ కావచ్చు, స్టోలన్ థియరీ కావచ్చు. ఇవి రెండు తప్పు. రిజరెక్షన్ థియరీనే మనం నమ్ముతున్నాం. యేసు ప్రభు లేచాడు అనడానికి కొన్ని చారిత్రాత్మక ఆధారాలకు వెళ్ళలేదు, కానీ కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి 5 వివరణలు వెళ్ళాలనుకున్నాను. మా జాగ్రత్త ఇంపార్టెంట్ మెసేజ్ ఆన్లైన్లో కూడా వెళ్తుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆన్లైన్లో చూడొచ్చు. మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి హైదరాబాద్లో మన బ్రాంచ్ వాళ్ళు కూడా కొంతమంది చూస్తున్నారు. అందుకని వాళ్ళని ఉద్దేశించి కూడా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. క్రిస్మస్ అనగానే మనకెంతసేపటిగా పశువుల చాలా ఇవన్నీ చెప్తున్నారు. మొన్న పోయిన ఆదివారం మొత్తం ప్రపంచం మొత్తం గాడిద ఆదివారం, పామ్ సండే కానీ అది డాంకీ సండేగా మార్చారు. గాడిద గురించి రకరకాల ప్రసంగాలు చేశారు. మనం దాని గురించి ఆలోచించలేదు. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడు రాయమనించబడ్డం దేవదూతలు ఈ విషయాల్లోకి జనరల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళలేదు, కానీ ఒక స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్తున్నాం. ఈయన పాయింట్ ఏంటంటే
పునరుత్థానం లేకపోతే ఏంటి పరిస్థితి? వాట్ ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్? పునరుత్థానం లేకపోతే ఏంటంట? 14వ వచనం, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఒకటి మా ప్రీచింగ్ వేస్ట్, రెండోది మీ ఫెయిత్ వేస్ట్. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకా రాయబడింది 17వ వచనంలో, మీరు మీ పాపములలోనే నిలిచి ఉంటారు. అనగా మీ సాంక్టిఫికేషన్ ఈజ్ వేస్ట్, ఇట్స్ వెయిన్. అనగా పునరుత్థానం ఉంది కాబట్టి విశ్వాసం ఉంది, పునరుత్థానం ఉంది కాబట్టి ప్రకటన ఉంది, పునరుత్థానం ఉంది కాబట్టి పరిశుద్ధత ఉంది. ఓ అవివేకి ఏం మాట్లాడుతున్నారు? ఫూల్స్ ఏం మాట్లాడుతున్నారు? బైబిల్లో దేవుడు లేడు అని తన హృదయంలో అనుకునే వాళ్ళని బుద్ధిహీనులు అన్నారు, ఫూల్స్ అన్నారు. అంతేకాదు, బాగా పండి పొలం బాగా పండింది ఒకదానికి, బాగా కూర్చొని తింటూ లెక్కలేస్తుంది, చాలదే రేపు ట్రాక్టర్స్ నిండా ధాన్యం వస్తుంది, ఏం చేయాలి ఆలోచిస్తూ, ఓ సంవత్సరాలు నేను చచ్చిపోయేదాకా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు, తినుము తాగుము అనుకుంటున్నాడు. వెంటనే ఒక స్వరం, నా కుమారుడా అని కాదు, నా ప్రియమైన దేవుని బిడ్డ అని కాదు, ఓ ప్రియమైన ధనవంతుడా అని కాదు, మూర్ఖుడా, వెర్రివాడా. దేవుడు లేడు అని తన హృదయంలో అనుకున్న వాడిని బైబిల్ ఏమైంది? ఫూల్. దేవునికి స్థానం ఇవ్వని వాడిని కూడా ఫూల్ అనేది, దేవుని కార్యాన్ని విశ్వసించని వాడిని కూడా ఫూల్ అనేది. ఇప్పుడు మీరు ఫూలేనా? ఏప్రిల్ నెలలో ఉన్నాం, ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ ఫూల్స్ డే. విశ్వసించని వాడు ప్రతిరోజు ఫూల్ అవుతున్నాడు. ఏప్రిల్ 1వ తేదీ కొంతమంది ఫూల్ అవుతున్నారు, కానీ ఏప్రిల్ నెల మొత్తం కాదు, సంవత్సరం పొడుగుతా ఫూల్ అయ్యేవాళ్ళు లేరు, ఉన్నారు. విశ్వసించని వారిని గురించి అదే దేవుడు వాక్యంలో రాయబడి. ఇప్పుడు విషయాలు నేను మరలా మీకు చెప్తున్నాను. దేవుడు లేడు అని తన మనసులో అనుకునేవాడు, దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించేవాడు బుద్ధిహీనుడు. రెండవది, ఇదంతా నా కష్టార్జితం చేత వచ్చింది, దేవుడిదే ఉందండి అని అనుకునేవాడిని. ఇదిగో నువ్వు సంవత్సరాల తరబడి అనే దాని గురించి ఆలోచించలేమో. ఈ రాత్రి మనం అనుకుంటాం, ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అనుకుంటాం, కానీ దేవుడు పెట్టే డెడ్ లైన్ ఈ రాత్రి. అది ఒక ఉపమానమే, కానీ ఆ రాత్రి ఆయన చనిపోయాడు. ఆయన సంపాదించినంత తాను కష్టపడ్డాడు, కానీ అనుభవించలేకపోయాడు. ఈ రోజుల్లో కష్టపడుతున్నాం చాలా మంది, కానీ అనుభవించలేకపోయాడు. దేవుని వాక్యం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తూ, అనుభవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. మనం తినాలి, ఎంజాయ్ చేయాలి, అది దేవుడు చెప్తాం. దేవుని స్తోత్రం. సరే, మనం ఏదో అప్పుడు ఈ లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని. నేను గత వారం చెప్పినట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో, 3 సువార్తలో ఒక్కొక్క అధ్యాయం పునరుత్థానానికి కేటాయించారు. కానీ యోహాను సువార్తలో 2 అధ్యాయాలు కేటాయించారు పునరుత్థానాన్ని గురించి చెప్పడానికి. 3 సువార్తల తర్వాత ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత రాయబడిన లేటెస్ట్ గాస్పెల్లో 2 అధ్యాయాలు పునరుత్థానానికి కేటాయించారు. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. యోహాను గారు ఏం చెప్తున్నారు అనే దాని గురించి అందులో నుంచి 20వ అధ్యాయము 21వ అధ్యాయంలో నుంచి 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. యేసు ప్రభు తిరిగి లేవకపోతే ప్రపంచంలో సమాధులన్నీ మూయబడ్డాయి, కానీ తెరవబడినటువంటి ఏకైక సమాధి ఉంది, అది యేసు ప్రభు సమాధి. ప్రతి వ్యక్తి యొక్క సమాధి మూయబడింది, కానీ ఓన్లీ ఓపెన్ టూమ్ ఈజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం. దేని గురించి? యేసు ప్రభు పునరుత్థానం లేకపోతే ఏంటి పరిస్థితి? యేసు ప్రభు పునరుత్థానం అనేది వాస్తవం, చాలా ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత శిష్యులకు 11 సార్లు ప్రత్యక్షమైంది, 1-2 సార్లు కాదు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం రాయబడింది, 500 మందికి పైగా సహోదరులకు ఆయన ఒక్కసారిగా కనపడ్డాడు. ఒకరు చూసి
అనుకుందండి, అనుకుంది కాదు. 40 రోజులు తాను లేచాడు అనేటువంటి ప్రూఫ్స్ యేసు ప్రభు చూపించాడు. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానము అనేది కట్టుకథ కాదు. మత ఛాందసవాది అయినటువంటి పాల్ ఈ పునరుత్థానాన్ని మీద పెద్ద నమ్మకం లేనటువంటి యూదులకు పునరుత్థానం మీద నమ్మకం ఉంది, ఉందా లేదా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మ ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమా మీ సహోదరుడు లేస్తాడు, నమ్ముతున్నావా? లేస్తాడయ్యా, అంతేదన్నా లేస్తాడు అంటే ఏమని అర్థం? జూయిష్ ఫెయిత్లో, యూదా మత విశ్వాసంలో పునరుత్థానాన్ని గురించి ఏం చెప్పిందో దాన్ని నమ్మింది. అవునయ్యా, లేస్తాడయ్యా, రేపు నేను లేస్తాను, మా చెల్లి మరియమ్మ వస్తుంది, అవును లేస్తాడు, అందరూ చేస్తారు, లేచుకున్నాడు. నేను ఇంకా చెప్పాలంటే నువ్వు చేస్తావు, నువ్వు లేస్తావు, దాన్ని ఏముంది ఇచ్చినారా? దాని గురించి కాదు నేను మాట్లాడేది. ఎప్పుడో లేచేదాని గురించి నేను మాట్లాడటం లేదు, ఇప్పుడు ఈ రోజు లేవడం గురించి నేను మాట్లాడుతున్నాను. చచ్చిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళి ఈ పాపకి ఏం కాలేదండి, నిద్రపోతుందన్నాను. ఈయనే పాస్టర్ అండి, ఇలా బిడ్డ చచ్చిపోయి మేమేడుస్తుంటే నాడీ పట్టుకొని పరీక్షించిన వాళ్ళు, ఒళ్ళంతా చల్లబడిపోయిందండి అన్నవాళ్ళు, వీళ్ళందరూ డిసైడ్ చేసి క్లినికల్లీ డెడ్ అనగా వైద్య శాస్త్ర ప్రకారంగా ప్రకటన చేసేసారు. ఐఎమ్ సారీ అండి, మా ప్రయత్నం మేము చేసాము, నోమో అని చెప్పినట్టు వైద్య శాస్త్రం నిర్ణయించాం. పరమ వైద్యుడైన ప్రభు ఏంటి, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తుంది, ఎప్పుడు బయటికెళ్ళండి అందరినీ బయటికి పంపించేసి నీకు ఒక విషయం చెప్తానని తల్లిదండ్రులు చెప్పాడు. పాప నిద్రిస్తుంది. విన్న వాళ్ళందరూ కిటికీలు పిచ్చి పాస్టర్ని తీసుకొచ్చారు. ఒక మంచి వేదాంతం బోధించే పాస్టర్ని తీసుకోవాలి కానీ, తీసుకొని రావాలి కానీ, పిచ్చి పాస్టర్ని తీసుకొని చచ్చిపోయిన అమ్మాయిని చూసి నిద్రపోతున్నాడు, ఇప్పుడు లేపుతాడైనా పాపా తల్లిదాక్కుమి చిన్నదానా లేయి అనగానే, బహుశా నేను ఇలాంటి ఇమాజినేషన్ చిన్న పాప చేపెట్టుకుని బయటకు వచ్చాను. ఇంతకుముందు హేళన చేసిన వాళ్ళందరూ అందించుకుంటారా? అమ్మాయి నాకేదో కామెంట్లు చేశారు, తెగ కామెంట్లు పెట్టారు, నిద్రపోతున్నా అని అన్నాడు. చచ్చిపోయి ఉంటే నిద్రపోతున్న వాళ్ళకి ఊపిరి వస్తుందిగా. ఇదేంటిది, ఇటువంటి పాస్టర్ని తీసుకోవచ్చాలనుకున్న వాళ్ళందరూ నువ్వు ఎవరైనా మాట్లాడారా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పోనండి, ఈ అమ్మాయి లేవలేదు, ఒట్టిదని లేచినట్టు అనిపించింది, అది కట్టు కదా అనే అవకాశం ఉందా? తల్లిదండ్రుల చేతికి అప్పగించాడు. ఏమైనా చచ్చిపోయిన బిడ్డను మాకు ఇచ్చావు ఏంటి అని అన్నారా? లాజరును బతికించినప్పుడు ఏమయ్యా ప్రభు చచ్చిపోయిన వాడిని తీసుకొని శవాన్ని, ఇంతకుముందు శవం పడుకోనుంది, ఇప్పుడు నిలబట్టావు శవం, అంతేగా నువ్వు చేసిందే ఉంది అని అన్నారా? పునరుత్థానం అనేది వాస్తవం. ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక చిన్న లాజిక్ చెప్పాడు. లాజిక్ కావాలి మనకు. లాజిక్గా మాట్లాడాడు పౌలు, థియోలాజిక్గా మాట్లాడాడు. సాధారణమైన లాజిక్ ఉంది, థియోలాజిక్ ఉంది, అనగా దైవికమైన వాక్యానుసారంగా చెప్పేటువంటి లాజిక్. చాలా మంది లాజిక్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, లాజిక్ మిస్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. పౌలు గారు చెప్తారే పిచ్చోళ్ళరా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఏదైనా తిన్నాం, మామిడి టెంక తిన్నాం, దాన్ని పారేసాం, మట్టిలో కలిసిపోయింది అంటే చచ్చింది. కొన్ని రోజులకి ఏమైంది? దానికోసం మనం ఏం చేసాం? మామిడి మొలక పైకి రాని మనం ఏం చెప్పామేంటి? తినబడినటువంటి పారవేయబడినటువంటి ప్రతి గింజ భూమిలో కలిసింది అనుకోండి, ఏం జరుగుతుంది? కాబట్టి చనిపోయిన తర్వాత జీవం ఉంది అనడానికి ప్రకృతి ద్వారానే పాఠం నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథము మన పాఠ్య పుస్తకం, అంతేకాకుండా ప్రకృతి మన పాఠ్య పుస్తకం. కానీ ఏంటంటే ప్రకృతిని ప్రభు సృష్టించాడు కాబట్టి ఈ ప్రకృతి మనకు పాఠం నేర్పిస్తుంది. అందుకని ప్రభు చెప్పలేదు, ఆకాశంలో పక్షులు చూడండి, అడవిలో పువ్వులు చూడండి అనలేదా? ఎందుకన్నాడు? ఇక ప్రార్థనలు మానేసి ఆకాశంలో పక్షులు చూస్తా కూర్చోండి, ప్రార్థనలు మానేసి అడవిలో పువ్వులు చూస్తా కూర్చోండి అని కాదు దాని అర్థం. గమనించండి, దేర్ బ్యూటీ, వాటి యొక్క వరీలెస్ లైఫ్, దిగులు చింత విచారము లేనటువంటి ఆ పక్షుల జీవితం చూడండి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, పక్షుల్లాగా మారిపోతే బాగుంది. ఈ బస్సులు ఎక్కడో ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ విపరీతంగా పెరిగిపోయి
ట్రైన్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. నిజంగా ఇక కాకి గాను పావులోలాగా పుట్టింటే ఇప్పుడు ఇక్కడ అనుకోని బయలుదేరిలాగా ఎగురుకుంటూ విజయవాడ వెళ్ళిపోయిన ఎక్కడో సైబీరియా దేశం నుంచి మన దేశానికి పక్షులు రావడం లేదా? అడిగారు బస్సులు, విమానాలు, ఏమన్నా వెయిటింగ్ లిస్టులు, ఆర్ఏసీలు, తత్కాలు ఏమన్నా ఉన్నాయండి? ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తున్నాయి, మెల్లగా బయలుదేరి వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. దారి ఏమో తప్పుతున్నాయా? ఒక ట్రైన్ ఎక్కాల్సింది పోయి ఇంకో ట్రైన్ ఎక్కేటువంటి మనుషులు ఉన్నారు. కానీ పక్షులు ఏమైనా దారి తప్పినా ఉన్నాయా? ఎలా వచ్చాయో మళ్ళీ అలాగే పిల్లలు పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తుంటే ప్రకృతి ఇస్ ఎ టెక్స్ట్ బుక్. హోలీ బైబిల్ ఇస్ ఎ టెక్స్ట్ బుక్. అంతేకాకుండా ద నేచర్ ఇస్ ఎ టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పాయింట్ ఏంటంటే యేసు ప్రభు లేవకపోతే ఏంటి నష్టమే? లేచాడా లేదా? లేచాడు. ఒకవేళ లేవలేదు అని చెప్పేటువంటి సిద్ధాంతం గురించి మనం ఏమర్థం చేసుకోవాలి? చదవండి మొట్టమొదటి మాట, యోహాను సువార్త 20వ అధ్యాయం 17-18 వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. సరే, మొట్టమొదటిసారి సమాధి దగ్గరికి వెళ్ళినట్టు మొట్టమొదటి సాక్షుల గురించి రాయబడి చదవండి. అదే లూకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 24:11. అమ్మ త్వరగా టైం అయిపోతుంది. పేజీ నెంబర్ 78. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎవరి మాటలు వెర్రి మాటలుగా కనిపించాయి? స్త్రీల మాటలు వెర్రి మాటలుగా కనిపించాయి. ఇంకో చిన్న విషయాన్ని కూడా చెప్తాను వినండి. దేవుని స్తోత్రం. మన కోర్టులో ఆడవాళ్ళ సాక్ష్యం కూడా చెల్లుబాటు అవుతుంది. కానీ ఆ రోజుల్లో స్త్రీ సాక్ష్యానికి చెల్లుబాటు కాదు. ఒకళ్ళ స్త్రీ 4 స్త్రీలు వచ్చి చెప్పినా కానీ స్త్రీ సాక్ష్యం చెల్లుబాటు కాదు. కారణం ఏంటి? అది పురుషాధిక్య. బాబు స్టాండ్ దగ్గర ఉండాలి. రికార్డ్ చేసేవాడు నేను చాలాసార్లు చెప్పాను. దేవుని స్తోత్రం. స్త్రీ మాటలు ఎలా ఉన్నాయంట? ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి చూసొచ్చి, అన్నయ్య, పీటర్ అన్నయ్య, యాకోబు అన్నయ్య, యోహాన్ అన్నయ్య, మేము చూసాం, సమాధి ఖాళీగా ఉంది, రాయి ఎవరో దుండిచ్చారు, లోపల యేసుప్రభు దేహం లేదు అని చెప్పిన పిచ్చి మాటలు. యేసుప్రభు దేహం లేకపోవడం ఏంటి? మీరేగా రోజు సాక్ష్యం చెప్పింది. గుడ్ ఫ్రైడే రోజు ఆయన దేహాన్ని లోపల పెట్టారని, రాయి దుండించారని, ముద్ర వేశారని మీరేగా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉదయాన్నే లేచి మంచి నిద్ర పాడు చేశారు అని చెప్పి వారి దృష్టికి మీరు మాటలు ఎలా ఉన్నాయంట? వెర్రి మాటలు లాగా. మొట్టమొదటి విషయం, ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేవకుండా ఉంటే మగ్దలేనే మరియ సాక్ష్యం అబద్ధమైంది. యేసు ప్రభువును చూడలేదు, వాస్తవమే. కానీ యేసు ప్రభు దేహాన్ని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళవచ్చు, లేదంటే అక్కడ లేదు అనేది మాత్రం 100% వాస్తవం. ఒకటి గమనించండి, మొట్టమొదటి వాక్యం ఏంటి? విషయం ఏంటంటే పునరుత్థానము లేకపోతే ప్రభువుని గురించిన సాక్ష్యమే లేదు. ద ఫస్ట్ థింగ్, ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్, దేర్ ఇస్ నో టెస్టిమోనీ అబౌట్ జీసస్ క్రైస్ట్. పునరుత్థానం లేదనుకోండి, మగ్దలేని మరియ సాక్ష్యం ఇవ్వగలదా? మగ్దలేని మరియ ఇలా చెప్పిండేది, వెళ్ళాము అనగా బ్రదర్స్, సమాధి దగ్గరికి వెళ్ళి రాయి దొరించబడుతున్న సైనికులు ఉన్నారు, కాసేపు ఒక గంట సేపు ఏడ్చి వచ్చేసింది అనే చెప్పాల్సి. అంతేనా? ఇప్పుడు చెప్పినావా? ఏడ్చి వచ్చి అయినా ఇన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయాం, కొద్దిగా పూసే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు అడిగాను, అయ్యా మాకు కొద్దిగా పూసే అవకాశం ఉందా అంటే, అమ్మా ఎంతకొస్తారు, ఏంటిది, ఏ మాటలు మీరు, మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి, రోమా ప్రభుత్వం మాకు ఆర్డర్స్ ఇవ్వాలంటే రాయి దొండించి మా ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. రాయి పెట్టింది రోమా ప్రభుత్వం, కానీ రాయి దొండించింది పరలోకపు ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, భూలోక ప్రభుత్వాలు రాళ్లు పెట్టి అడ్డగిస్తాయి, నీ అభివృద్ధిని అడ్డగిస్తాయి. కానీ పరలోకపు ప్రభుత్వం రాయిని సునాయాసంగా దొల్లించేస్తాయి. మనిషి యొక్క డిఫికల్టీస్ ని దేవుని దృష్టికి అవి డెడ్ ఈజీ. ఎంతో టెన్షన్ పడిపోయారు, అసలు ఏది రాయి ఎవరు తొలిస్తారు, కనీసం ఒక మనుషులో ఉంటే బాగుండేది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. శృంగారవరం దేవాలయం దగ్గర ఒక ద్వారం ఉంది.
ఆ ద్వారాన్ని 20 మంది పురుషులు డోర్ క్లోజ్ చేసేవాడట. డోర్ క్లోజ్ చేయాలంటే 20 మంది మగోళ్ళు కావాలట. డోర్ మళ్ళీ ఓపెన్ చేయాలంటే 20 మంది మగోళ్ళు కావాలట. చరిత్ర విషయం. అటువంటి ఇప్పుడు రాయి తొలగించడానికి ఎంతమంది కావాలి? కనీసం ఒక 10-15 మంది అయినా కావాలి. బలమైన మగ మనుషులు కావాలి. ఇప్పుడు మగ మనుషులు ఎవరు లేకుండా సింగిల్గా ఒక దేవదూత వచ్చాడు, రాయి తొలగించి రాయి మీద కూర్చున్నాడు. అనగా మానవుడు చేసినటువంటి కష్టమైన పని కూడా దేవునికి చాలా సులభమైన పని అని గుర్తుపెట్టుకోవాలి. మానవునికి అసాధ్యమైన కార్యము దేవునికి సుసాధ్యమైన కార్యం. థింగ్స్ ఆర్ ఇంపాసిబుల్ టు మ్యాన్ బట్ ఇట్స్ వెరీ పాసిబుల్, వెరీ ఈజీ టు గాడ్. మనుషుడు మూసినటువంటి ద్వారాల్ని దేవుడు తెరుస్తాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విషయము మనం ఆలోచిస్తున్న విషయం, ఒకవేళ యేసు ప్రభు యొక్క పునరుత్థానం లేదంటే నెంబర్ 1 సాక్ష్యం లేదు. ప్రభువుని గురించిన సాక్ష్యానికి అవకాశం లేదు. ఆమె చెప్పింది, అయ్యా రాయి దొల్లించడం ఇది కాదు, ఇంకో పాయింట్ కూడా చెప్తా. మీరు ఈ రాయి దొల్లించారు అని చెప్పిన దానికి మీరు నన్ను తిట్టడం ఆరంభించారు. నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ వెనకాల నుంచి ఒక ఆయన, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను తోటమాల అనుకున్నాను. ఏమయ్యా యేసు ప్రభు దేవరా తర్వాత చెప్పాడు, నన్ను పిలిచాడు. నన్ను మామూలుగా ఎలా పిలుస్తాడో మరియా అని పిలిచాడు. ఇంతకు ముందు ఎలా, మరణానికి ముందు ఎలా పిలిచేవాడో మరణం తర్వాత కూడా అదే పిలిపించాడు. కాబట్టి నాకు అర్థమైంది, హీస్ జీసస్ కన్ఫర్మ్. ఇప్పుడు ఈ సాక్ష్యం నువ్వు నమ్మినా నమ్మకపోయినా గుర్తుపెట్టుకో. సాక్ష్యాన్ని బాబు డిస్టర్బ్ చేయదు, కూర్చో ప్రశాంతంగా కూర్చోండి. మీరు సాక్ష్యం నమ్మినా నమ్మకపోయినా సత్యము సత్యమే, సత్యాన్ని మాత్రం కాదండి. యేసు ప్రభు తిరిగి లేచాడు వాస్తవం. నెంబర్ 1, యేసు ప్రభు తిరిగి లేకపోతే సాక్ష్యం లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి యోహాను సువార్త 20:21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. చాలే. ఏం చేస్తున్నాడు? తిరిగి లేచిన యేసు ఏం చేస్తున్నాడు? నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఐ వాంట్ టు సెండ్ యు. ఎక్కడికి? ఎక్కడికండి? తండ్రి కుమారుణ్ణి లోకానికి పంపించాడు. నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఎక్కడికి? ఎక్కడ? లోకంలోకే. ఇంతకుముందు మీరు చేస్తూ ఆగిపోయారు చూసారు, ఒక పని, సువార్త పని, మిషన్ పని ఆపేశారు చూసారా? ఆ పనిలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను. నేను చనిపోయి లేచేసరికి కొద్ది రోజులుగా మీరు ఆ పని ఆపేశారు. మనం ఆపేసిన పని దేవుడు మన చేత చేయించగలడు. మనం కొన్ని పనులు ఆపేస్తాం. డబ్బులు ఇబ్బందిగా ఉందండి కాబట్టి సేవ చేయరండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి సేవ చేయరండి అనుకుంటూ ఉండొచ్చు. వీళ్ళు అనుకున్నారు ఈయన లేవడం ఇదంతా మాకు అర్థం కావట్లేదు. బయటికి పోతే ఏమయ్యా మీ ప్రభు లేచాడా? వీడేమో లేచాడని, ఏ లేచాడు ఉండడా చచ్చిపోయినాడు ఎవరు లేస్తారా ఏంటి అని వాళ్ళు అనేటువంటి న్యాచురల్ ఫినామినా లేదా న్యాచురల్ థింగ్ని వాళ్ళు చూసి డైలమాలో ఉండిపోయారు. న్యాచురల్కి సూపర్ న్యాచురల్కి మధ్యలో వాళ్ళు డైలమాలో ఉన్నారు. మనం ఎప్పుడూ డైలమాలో ఉంటాం, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు న్యాచురల్కి సూపర్ న్యాచురల్కి మధ్యలో ఉంటాం. మనం న్యాచురల్ పీపుల్. మనం శరీరంతో ఉన్నటువంటి సహజమైన ప్రజలు. కానీ సహజాతీతమైన కార్యం జరిగింది అనుకోండి, ఇది కళ నిజమా? అనుకోకుండా ఒక ఆయన ఇంట్లో వచ్చేట్టుగా మీ పాప మాకు నచ్చిందండి, మీ పాపని మా యజమానుడికి ఇచ్చి చేస్తారా అని అడిగారు. లాభానికి ఏం అర్థం కాల, బెతువేలకి ఏం అది ఏంటిది అంతా. రిబ్కాకి వయసు వచ్చింది, పెళ్లి చేయాలి, మ్యాట్రిమోనీలో మ్యారేజ్ బ్యూరోలో వేద్దాం అనుకుంటున్న టైంలోనే మ్యారేజ్ బ్యూరోలో వేస్తే బాగుండు అనుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి తెచ్చాడు. ఎవరు ఎప్పుడు చూడలేదు. ఎవరిని మీరు ఎందుకు వచ్చారు? బావి దగ్గర మీ పాపను చూశాను, మీ పాప నచ్చింది. నేను వెళ్ళి మీ పాప ఫోటో ఇస్తే మా యజమానుడికి చూపించి ఆయనకి నచ్చితే మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు చూసి మేము చూసి ఇన్ని తతంగాలు చేసి ఎంగేజ్మెంట్లు అయిపోయి ఇన్ని తర్వాత మనం సెట్ చేసుకున్నాం కాదు. ఏమైనా జరిగిందా? నచ్చిందో లేదా? వదో సార్ భోజనం చేయండి, మళ్ళీ మాట్లాడదాం. భోజనాలకు వెళ్ళాలి కదండి, ముందు ఒక పని చేయండి, ఆపండి, ముందు సెటిల్ చేయండి ఒక విషయం. ఏమైనా నాకు నచ్చింది, మా యజమానుడికి కూడా నచ్చుతుంది, అమ్మాయి నాతో పాటు పంపించేసింది. వాళ్ళు బయటకు పోయి మాకు టైం ఏందా లోపలికి పోయి మాట్లాడుతూ ఆయన ఊరో కొత్త ఆయన నమ్మి పాపని అంత దూరం పంపించింది ఏంటిది? సరే సార్ 10 days ఉంటుందిలేండి పాప.
10 days ఎందుకమ్మా? ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయింది? ఏ రోజు చూశారో దాని తర్వాత రోజే అమ్మాయి పంపబడింది. ప్రతి ఆడపిల్ల కడమెత్తుకొని నేల దగ్గరికి వస్తుంది. రిబ్కా రాలేదేమి? ఊరంతా చెప్పుకుంటున్నారు. నిన్న ఎవరో ఒక మనిషి బావి దగ్గరికి వచ్చాడు, ఆ మనిషితో పాటు వెళ్ళిపోయింది. ఆ మనిషితో వెళ్ళిపోవడం ఏంటి? కనీసం పెళ్లికి ఒక్క మాట కూడా చెప్పలేదు పిల్ల. వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుంది, మళ్ళీ తిరిగి వచ్చింది కూడా లేదు. ఎందుకు చెప్తున్నాడు? దేవుని కాదు. అక్కడ ఆ ఇంట్లో అతను చెప్పిన విషయం నాకు నచ్చిన విషయం, లాభాన్ని చెప్పినట్టు విషయం. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. మేము అవునని కానీ కాదని కానీ చెప్తున్నాం. నీకేం దోస్తే చేయండి. ఇదిగో ఆ పిల్ల మీ ఎదుటుంది, రిబ్కా మీ ఎదుటుంది, తీసుకోమని. దేవుని కార్యం జరిగినప్పుడు నువ్వు ఎస్ అని కానీ నో అని కానీ చెప్పలేదు, దేగబాల ఉండిపోతుంది. తరుముకుంటూ వెళ్తుంటే మామగారికి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఇదిగో నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడడం ఒప్పుకోండి, ఏం మాట్లాడద్దు. అల్లుడి దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఉండు. అల్లుడు ఏమైనా మాట్లాడితే విను, అంతవరకే కానీ నువ్వు మంచి మాట్లాడద్దు, చెడు మాట్లాడు. మామయ్య వచ్చాడు, మామయ్య వస్తే ఇప్పుడు ఫుల్ క్లాసు పెంకుతాడు అనుకున్నాడు అల్లుడు. మామయ్య మౌనంగా ఉన్నాడు. ఇది అల్లుడికి ఆశ్చర్యంగా ఉంది. మామయ్య సైలెంట్ రూమెంట్ అయితే మామూలు సైలెంట్ మామయ్య కాదుగా అనుకోని. ఏంటి మామయ్య ఏమైంది నీకు? అయ్యా బాబు నిన్న ఒక కళ వచ్చింది నాకు, అందుకని నేను సైలెంట్గా ఉన్నా, లేకపోతే నేను నిన్ను దుమ్ము తినిపిండేవాడిని. ఆ కళలో దేవుడు నాకు చెప్పాడు మంచి కానీ చెడు కానీ మాట్లాడుతున్నాడు. నేను అందుకని సైలెంట్గా ఉంటున్నాను. సరే నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్తా ఉంటున్నావు, వెళ్ళిపోరని చెప్పాను. దేవుడు కార్యం జరిగిస్తే మానవుడు ఎవడు దాన్ని తిప్పికొట్టలేడు, దాన్ని ఎవడు అడ్డుకోలేడు. మనం ఆలోచిస్తున్న రెండో విషయం, ఇప్పుడు శిష్యులందరూ ఎటు వెళ్ళిపోయారు? కాపరిని కొట్టుదురు, గొర్రెలు ఏమైపోతాయి? అయిపోయినాయి, పోతే పోయిందండి. ఈ చెదిరిపోయిన గొర్రెలు మళ్ళీ ఒక టీంగా అయిపోయినాయి. 7 గొర్రెలు కలిసి ఒక టీం అయిపోయినాయి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూసి ఏం చేయాలంటే కాక పీటర్ గారు అన్నారు, నేను చేపలు కొద్దిగా టైం పాస్ కోసం నేను చేపలు పట్టడానికి వెళ్తాను, మీరు ఎవరైనా వస్తారని అడిగాడు. ఎవరు రారేమో అనుకున్నాడు. 6 మంది చేతులు ఎత్తారు, ఇయర్ రెడీ. మొత్తం 7 మంది చేపలు పట్టారు. వాళ్ళు ఒకప్పుడు చేపలు పట్టే పనిలోంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే పనిలోకి వెళ్ళారు. చాలాసార్లు విశ్వాసులమైన మనం అవిశ్వాసాన్ని బట్టి పాత జీవితంలోకి, పాత అలవాట్లోకి, పాత మాటల్లోకి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం నేను కానీ బైబిల్ కానీ పక్కన పెట్టానంటే మిమ్మల్ని ఎవరు ఉండేని అంటున్నాడు ఒక ఆయన. ఏం పక్కన పెట్టిన నష్టమే ఉంది అంటే ఎవరర్థం? నేను ఒకప్పుడు రౌడీనండి, బైబిల్ నా చేతిలో ఉంది కాబట్టి మీరు బతికిపోయారు, అసలు లేకపోతే అనగా పాత జీవితం మీద ఆలోచన ఉంది. పాత జీవితం పూర్తిగా చావలేదు ఇంకా. ఎంత చచ్చినా, ఎంత బాప్తిజం తీసుకొని భక్తిగా ఉన్నా, బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుని ఏదో చదువు కోపం వచ్చిందంటే మాత్రం బూతులు వచ్చేస్తాయి. సోమవారం నుంచి శనివారం దాకా స్తుతులు పలికే నోరే మామూలుగా చెప్తండి. ఎప్పుడైనా ఆవేశం వచ్చినప్పుడు 4 బూతులు వస్తాయి, దాన్ని వదిలేండి అన్న విధంగా ప్రవర్తించేటడు అన్నారు. ఆవేశంతో పోరాటం వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు లేరా మనలో? ఎందుకు ఇంత ఆవేశం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ పూనకాలు మనకు అర్థం కావట్లేదు. ఏదో గొప్పలు అంటుకుపోయినట్టు మనం కంగారు పడుతుంటాం. దీర్ఘశాంతం మనలో లేకపోవడం విచారకరమైన విషయం. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పునరుత్థానం లేకపోతే పునరాగమనం లేదు. అర్థమైందో లేదు మరి మీకు ఈ మాట? పునరాగమనం అంటే ఏంటి? కమింగ్ బ్యాక్, రిటర్నింగ్ లేదు. ఒక్కసారి పాత వృత్తిలోకి వెళ్ళారు, మళ్ళీ దాంట్లోకి ఉండిపోయారు, ఇక నో టర్నింగ్ బ్యాక్. అనవసరంగా ఆయన మాటలన్నీ 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నాం, ఆయన వెనకాల పోయాం మేము. ఇక మీదట మళ్ళీ అలా మోసపోయే అవకాశం లేదు. ఇక ఆయన ఎంత శాలరీ ఇస్తామన్నా వీళ్ళకి వచ్చేది లేదండి అని ఫిక్స్ అయిపోయారు. కానీ దేవుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచాడు, కమ్ బ్యాక్ అని పిలిచాడు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడు గుర్తుపెట్టుకోండి. దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర ఏమంటాడు, హలో భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. దేవుడు పిలిచిన పిలుపు ఇర్మియా గ్రంథం. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలకు చెప్తున్నాడు, అమ్మా వెనక్కి వచ్చేసేయండి. పారిపోయినటువంటి హాగర్తో చెప్పాడు, ఏమా ఎక్కడికి వెళ్తున్నాం, వచ్చేసి 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయంలో పోతున్న అమ్మాయిని ఆపేసి వెనక్కి పోమన్నాడు. కానీ 21వ అధ్యాయంలో ఇంట్లో ఉన్న అమ్మాయిని ధరిమేమన్నాడు. మీకు అర్థమైందో లేదో మరి? ఇదేంటి విచిత్రం? ఆ రోజే ధర్మేసి ఉంటే పీట ఎరగడైపోయిందిగా. ఈ మధ్యలో గొడవలు జరిగి మన ఆంటీకి కాస్త ఆవేశం వచ్చేసింది, మన శారమ్మ ఆంటీకి.
ఆవేశం వచ్చి నా ఉసురు నీకు తగులని ఇంకా ఏమేమి అనిదో మరి మనకు తెలియదు. ఆడవాళ్ళకి కొన్నిసార్లు ఆవేశం వచ్చేస్తాయి. ఒక ఆమెకి ఇంట్లో ఒక ఆడవాళ్ళకి ఇక్కడ కాదులేండి, ఎందుకు సార్ నా భార్యకి అంత కోపం అర్థం కావట్లేదు అని చెప్పి, ఏమా ఎందుకు కోపం అని అడిగితే నీకేమండి నాకు 4 ఆపరేషన్లు అయినాయండి అందువల్ల ఆవేశం. ఆపరేషన్ అయితే ఆవేశం సమర్థించుకుంటున్నటువంటి స్త్రీ మీ గురించి కాదులేండి. మన నెల్లూరు వాళ్ళు శాంతపరులు, హైదరాబాద్ వాళ్ళు లేదా గుంటూరు వాళ్ళు వాళ్ళకి అంత ఆవేశం ఉంటుంది. కానీ మీరు మాత్రం శారమ్మలాగా యజమానులా అంటూ భర్తకు లోబడేటట్టు తప్పం కలిగిన వాళ్ళని మీరు నాకు తెలుసు. రెండో విషయం, ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్ దేర్ ఇస్ నో రిటర్నింగ్. పునరుత్థానం లేకపోతే పునరాగమనం లేదు. ఆగమనం అంటే తిరిగి రావడం, పునరాగమనం అంటే తిరిగి రావడం. అనగా శిష్యులు తిరిగి రావాలంటే పునరుత్థానం జరగాలి. పునరుత్థానం జరిగింది కాబట్టి that's a coming back of the disciples is a sign of the resurrection of Jesus Christ. యేసు ప్రభు తిరిగి లేచాడన్నానికి అదొక గుర్తు. వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఏమయ్య ఆ రోజు ఆవేశపడి వాళ్ళని మోసుకొని పోయి ఆ రోజు ఆవేశపడి గోనే విడిచిపెట్టారు. అసలు మా డాడీ కూడా వద్దండి అని చెప్పి డాడీని కూడా వదిలేశారా లేదా? అంత రే రే దెబ్బతింటారా, ఆవేశపడుతున్నారా, దెబ్బతింటారా, ఆయన ఎవరో పిలిచాడు వెళ్ళిపోవడమేనా తెలీదు అని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మోసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? నేనే కానీ అయితే యేసు ప్రభు స్థానంలో ఉంటే ఒక్కరిని పిలిచి లోపలికి తీసుకొని పోయి బుద్ధి లేని వాడారా మిమ్మల్ని నమ్మి 3.5 సంవత్సరాలు మీ వెనకాల తిరిగి నీకోసం అంత ఖర్చు పెట్టి ఇది చేస్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మోసుకొని పోతారని లోపలికి పోయి మళ్ళీ ఫుల్ కోటింగ్ ఇచ్చేవాడు. కానీ యేసు ప్రభు ఛాన్స్ ఇచ్చాడు. నో ప్రాబ్లం, కమ్ బ్యాక్. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. ఎంత నమ్మకం ద్రోహం చేసినట్టు పేతురుని అడుగుతున్నాడు చిన్న మాట, బాబు నన్ను ప్రేమిస్తున్నావా అని. మనమైతే అడుగుతాం, వాడు ఏం ప్రేమిస్తాడండి, వాడు ప్రేమించే పని అయితే పారిపోతాడు. వాడు ప్రేమించే పని అయితే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. వాడా 3.5 సంవత్సరాలు తిరిగిన వ్యక్తి ఆయన ఎవరో నాకు తెలియదు అంటే ఎప్పుడు ఎంత బాధ. ఆ మాట వింటున్నప్పుడు గుండెలో వేదనగా ఉండదు. దయమాటి కనిపించింది నాకు. ఆమె చూసి చూడండి వెళ్ళిపోయి ఆమె ఎవరో నాకు తెలియదండి అన్నాను. ఆమెకు ఎలా ఉంటుంది? మామూలు బాధ కాదు అది. అరే ఇదేంటి ఇన్ని సంవత్సరాల పరిచయంలో 17-18 సంవత్సరాల పరిచయంలో దారిలో కనిపించి ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఏంటిది మరీ అన్యాయంగా. 3.5 సంవత్సరాలు తిరిగిన వ్యక్తి చెప్తున్నాడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ప్రభు క్షమించి అవకాశం ఇచ్చేసి మన టీవీలో కూడా ఒక ఎపిసోడ్లో నేను అదే చెప్పాను. మ్యాన్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి పొందుకుంటాడు, వాళ్ళు నాకేం చేశారంటే వీళ్ళు నాకేం చేశారంటే అంటాడు. కానీ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ఇచ్చేస్తాడు, క్షమించేస్తాడు. మనం చెప్పొచ్చు, దేవా నువ్వు నాకు 10,000 ఇచ్చావు, నువ్వు నాకు 50,000 ఇచ్చావు అంటే ఆయన ఎందుకు లేరు కుమారుడా ఇప్పుడు ఎందుకు అన్న విధంగా ఉన్నాడు. మనిషికి దేవునికి తేడా ఏంటంటే మనిషి ఇచ్చి లెక్కలు చెప్తాడు. నీకు అంత ఇచ్చానుగా, 30,000 ఇచ్చాను, 50,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, 2 లెక్కలు చెప్తాడు మనిషి. కానీ దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వాలనే దేవుడు అనుకుంటున్నాడు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మాకేమి ఇచ్చారండి అప్పుడు 1,50,000 కదా కట్నం. చెల్లికి అంత ఇచ్చారండి, అవసరం 5 లక్షలు అవసరమా? గొడవ ఒక ఇంట్లో. అమ్మ అప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి తేడా లేవా అని నేను నేను తెలియదు పాస్టర్ గారు గమ్ముండి అడుగుతున్నాను. నేనేమన్నాను? నేను చెప్పింది వాస్తవం కదా. అమ్మాయికి పెళ్ళైనప్పుడు నీకు మళ్ళీ కట్నం డబ్బులు సమయం ఇవ్వాలంటే ఎలాగా? ఆయన 1.5 లక్షలు ఇవ్వడం ఏందండి? ఏందమ్మా 1.5 లక్షలు ఎప్పుడూ అయిపోయింది, ఇప్పుడు పెళ్లి జరిగి 5-6 సంవత్సరాలు అయింది. దాని గురించి అంత పెద్ద ఇష్యూ చేయకు ప్లీజ్. అమ్మాయి అంటుంది అమ్మాయికి 5 లక్షలు చేశారు కాబట్టి మరలా నాకు ఒక 2 లక్షలు ఇవ్వండి. ఉంటే ఇస్తారులే అమ్మా, అది పెద్ద ప్రాబ్లం ఏమన్నా. ఇలాంటి విచిత్రమైన స్టోరీలు క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి. ఒకటి, యేసు ప్రభు పునరుత్థానం లేకపోతే ప్రభువు గురించి సాక్ష్యం లేదు. రెండోది, యేసు ప్రభు పునరుత్థానం లేకపోతే పునరాగమనం లేదు, కమింగ్ బ్యాక్ లేదు, రిటర్నింగ్ లేదు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20 ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. శిష్యులకి ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం? కొన్ని క్షణాల క్రితం వాళ్ళకి ఏంటి? 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న చాలండి. 19వ వచనంలో ఏంటి? భయం. 20వ వచనం ఏమైంది? ఎలా కలిగింది భయం? సంతోషంగా ఎలా మారింది?
సెకండ్లో భయం ఎందుకు సంతోషంగా మారింది? కారణం ఏంటి? వాళ్ళని వాళ్ళు ధైర్యపరుచుకొని పేతురుని యోహాన్ని యాకోబు వీళ్ళు ధైర్యపరుచుకున్నారు కాబట్టి సంతోషం వచ్చిందా? కారణం ఏంటి? సంతోషానికి కారణము సంఘటనలు కాదు, సంతోషానికి కారణం ఒక వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. హ్యాపీనెస్ అంటున్నప్పుడు మన హ్యాపీనెస్ మన హ్యాపెనింగ్స్ మీద ఆధారపడకూడదు. అన్నీ బాగుంటే నేను నవ్వుకుంటానండి, అన్నీ బాగుంటే నేను సంతోషం, అన్నీ బాగలేకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలి. ప్రభువునందు సంతోషించండి. మరలా చెప్పుతున్నావు, జైల్లో ఉండి రేపో మాపో శిరచ్ఛేదం చేస్తారు పాలు, కానీ ఆయన చెప్పిన మాట ప్రభువునందు నా కోసం ప్రార్థన చేయండి. మెడ నరికేస్తారు కాబట్టి అది తప్పించడం కోసం మీరు నా కోసం ప్రార్థించాల్సిందిగా దీన మనసుతో కోరుకుంటున్నాను అనలేదు. ఏమన్నాడు? ప్రాణం పోతే పోయిందండి, మెడ పోతే పోయిందండి, నేను చచ్చిపోయినా కానీ ప్రభుత్వ పార్టీగా ఉండేది కాబట్టి నాకు సావైన లాభమే, బతకడం లాభమే, రెండు లాభమే. మనం చెప్పగలమా? బతకడమే లాభం అనుకుంటాం, మనం చచ్చిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటండి? ఇదేగా మనం వెంటనే ఆలోచన. పాలు చెప్పాడు, నాకు సావైనా రెండు ఒకటే, ఏనుగు చచ్చినా వెయ్యి అంట, బతికినా వెయ్యి అంట. మనం చచ్చినా ఒకటే, బతికినా ఒకటే. అలాగని సావడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిర్ణయించిన సమయంలో మనం చనిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, సంతోషం లేదు. యేసు ప్రభు తిరిగి లేవకపోతే, ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్ దేర్ ఇస్ నో రిజాయిసింగ్. అదే అప్పటిదాకా ఏడుస్తూ ఉన్నటువంటి ఆమె 11వ వచనంలో, అయితే మరియా సమాధి బయట నిలబడి ఏడుస్తుంది. 15వ వచనంలో ఏడుస్తున్నాను. వీళ్ళ ఏడుపు మానడానికి కారణం ఏంటి? చంపల మీద కారుతున్నటువంటి ఆ కన్నీరు, దారుణంగా కారుతున్న కన్నీరు ఆగడానికి కారణం ఏంటి? ఆమెలో ఏదో తెలియని ధైర్యం వచ్చిందని కాదు, కారణం వ్యక్తి. మనం సంతోషించడానికి కారణం ఒక వ్యక్తి. మన పాత వస్త్రాలు తీసివేసి, మన పాప వస్త్రాలు తీసివేసి, మన మలిన జీర్ణ వస్త్రాలు తీసివేసి, మన స్వనీతి వస్త్రాలు తీసివేసి మనకు పరిశుద్ధతను ధరింపజేశాడు. అది మన సంతోషం. మన గోనె పట్టను విడిపించి మనకు సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలాగా సీరియస్గా ఉండాలి. నేను ఎంతవరకు ఎక్కడ చూడలేదు. లోకస్తుడు హ్యాపీగా ఉన్నాడు కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు సీరియస్గా వెళ్ళి తీసుకొని ఉంటారు. అదే స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు. నమ్మకూడదు. నవ్వితేమా ఎందుకు ఊరిని నవ్వుతావు? నేను చెప్పాను, నవ్వనే రేపు పెళ్లి వరకే కదా నవ్వుకునేది, పెళ్ళిన తర్వాత నవ్వుతుందో లేదో గ్యారంటీ లేదు. నవ్వుకోనివ్వండి. నవ్వితే ఊరికి నవ్వుకుంటారా? పిల్లల్ని గమనిస్తాను, ఒకటే నవ్వులండి. వీడిని గమనిస్తాను, వీడికి ఎందుకు నవ్వులు? నవ్వే వాళ్ళని చూసి ఓడలేదు లోకం. అలాగని ఏడ్చే వాళ్ళని చూసి పరిస్థితి అంటే అది లేదు. మనం నవ్వినా సమస్య, ఏడ్చినా సమస్య కాదు. నేను స్తోత్రం. ఏడుస్తున్నాను ఏదవా, ఎప్పుడు ఏడుపుకోటు ముఖం ఏందమ్మా అందరా? ఎప్పుడు నవ్వుతుందని ఏంటి నా పిచ్చింది అన్నట్టు ఎప్పుడు నవ్వుతా ఉంటుంది. మనం నవ్వినా సమస్య, ఏడ్చినా సమస్య, మనకి ఎలా ఉన్నా సమస్య అయిపోయింది. మనమే పెద్ద సమస్య అయిపోయాం లోకాన్ని. దేవుని స్తోత్రం. మూడో విషయాలు మనం ఆలోచిస్తున్నాం. పునరుత్థానం లేకపోతే ప్రమోదం లేదు. ప్రమోదం అంటే సంతోషం. ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్ దేర్ ఇస్ నో రిజాయిసింగ్. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. 16వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు, నేను మిమ్మల్ని మరలా చూస్తాను. చాలా కాలం తర్వాత కొంతమంది వ్యక్తులు కలుసుకున్నాం. నేను ఎందుకు కలుసుకున్నామని బాధపడతామా? వాళ్ళని చూడంగా నవ్వుతాం. ఒక వ్యక్తిని చూడంగా చిరునవ్వు వస్తుంది. అన్నాడు దేనికి? కొన్ని రోజుల తర్వాత, కొన్ని గంటల తర్వాత కలుసుకున్న సంతోషం. మీరు నన్ను మరలా చూస్తారు. అప్పుడు ఏమవుతుంది అమ్మా? ఏమవుతుంది? యేసు ప్రభువును రెండో రాకడలో మనం చూస్తాం. చూసినప్పుడు ఏమవుతుంది? నేను ఆరాధించిన ప్రభు ఈయనేగా. అనవసరంగా ఆ ఫోటో చూసి యేసు ప్రభు అనుకున్నానండి. ఆ ఘటన ఆయన చూసుకొని ఆ పొడుగు రంగి వేసుకుని ఆయన యేసు ప్రభు అనుకుని నేను మోసపోయాను. ఇక్కడే లేదండి, ముందు చెప్తున్నాను. ఒకరోజు ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు మన చిత్రకారుడు గీసినంత జస్ట్ కొద్దిగా మాత్రమే. అది శేబాదేశపురానికి చెప్పింది. ఏమయ్యా నాకెవరు ఆయన గురించి ఇంతగా చెప్పలేదేంటి? అంతఃపురానికి వచ్చి చూసినప్పుడే అసలు సిసలైనటువంటి వైభవం అర్థమైంది. నేను బయట మీద హాఫ్ కూడా 10% విన్నానంటే, ఇక్కడికి వస్తే సొలొమోన్ అంటే ఎవరు అర్థమైంది. కింగ్ సాల్మన్ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. యేసు దగ్గరకు వస్తే యేసుని గురించి విన్నాం, కొద్దిగా వింటాం, కానీ యేసుతో గడిపాము, ఎక్కువగా తెలుసుకుంటాం. అంటే నా శేబాదేశపురాన్ని బయట వింది కొద్దిగా, కానీ లోపలికి వచ్చి అరేంజ్మెంట్స్, ఆ ఆసనాలు,
అసలు ఆ పనివారు కూర్చునే పీఠాలు చూసి ఆశ్చర్యపోయిందట. సొలొమోను పనివాళ్ళకి ఏం పెట్టాడట? ఇక్కడ మన ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో టీచర్లకి పీఠాలు లేవు, అందరూ స్టాండింగ్లోనే ఉండాలి, సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం కూర్చుంటే సమస్య, శాలరీ కట్. ఇది వీళ్ళ పరిస్థితి. కానీ సొలొమోను యొక్క అధికారంలో, సొలొమోను యొక్క ప్రభుత్వంలో పనివారి పీఠాలు చూసి ఒక దేశం పురాణికంతా ఉంది. పనోళ్ళకే ఇంత ప్రాధాన్యత ఇచ్చాడంటే కాదా? పనోళ్ళకి ప్రాధాన్యత ప్రేమించే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ యజమానుడి దగ్గరికి అనేక మంది రాడా? ఈ రోజులో పనోడిగానో మనిషిగానో లేదా మనిషిగా చూడలేదు, కనీసం ఒక బానిసలాగా ఒక పశువులాగా చూస్తున్న వ్యవహరిస్తున్న సందర్భాలు లేవా? మన పొరుగువాడిని లేదా మన ఇరుగు పొరుగువాడిని మనం చాలా నీచంగా చూస్తాం. వాడిని మనతో సమానంగా, మనకన్నా హైగా చూడలేని మనస్తత్వం మనది. మనం ఆలోచిస్తున్నట్టే మూడో విషయం, పునరుత్థానం లేకపోతే ప్రమోదం లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో రిజరెక్షన్ దెర్ ఇస్ నో రిజాయిసింగ్. నాలుగో విషయం చదవండి, 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చాలండి. ఎవరైనా చెప్పింది? యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత చెప్పిన మాటల్లో ఒక మాట పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుడు అని చెప్పాడు. నేను మిమ్మల్ని పంపుతున్నాను, పంపడానికి ముందుగా మీరు ఆత్మతో నింపబడి వెళ్ళాలి. అదే అని చెప్పింది. మీరు మిస్టాన్సార్గా వెళ్ళండి, తల నిండా జ్ఞానంతో, థియోలాజికల్ నాలెడ్జ్తో, బైబిల్ నాలెడ్జ్తో వెళ్ళండి అని కాదు. బైబిల్ నాలెడ్జ్ కావాలి, కానీ అదే సమయంలో ఆత్మతో నింపబడి వెళ్ళండి. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి. అదే సమయంలో యేసు ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అది నేను వెళ్ళకపోతే నేను ఎందుకు వెళ్తున్నాడు ఈయన 3.5 సంవత్సరాలు మంచి అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతున్నాడని బాధపడుతున్నాడేమో. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. మరొక మాట్లాడండి, 14వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్త. నేను తండ్రిని వేడుకుందు మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సరే, మీకు ఇక్కడ పాయింట్ అర్థమైందో లేదో మరి. పునరుత్థానము లేదు అన్నావు, అది ఎంత ఫూలిష్నెస్. పునరుత్థానము లేకపోతే, యేసు ప్రభు తిరిగి లేకపోతే, ఆయన పరలోకం వెళ్ళలేకపోతే, ఆయన తండ్రిని వేడుకోకపోతే పరిశుద్ధాత్ముడు వచ్చే అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడే లేదనుకోండి, ఈ స్వార్థీకరణ ఇవంతా గణగణలాడేటువంటి కంచులాగా, మోగేడి కంచులాగా, జస్ట్ సౌండ్ లాగా ఉండేది, కానీ దాంట్లో ఒక మీనింగ్ ఉండేది. కానీ ఈ రోజులో స్వార్థ ప్రకటిస్తున్నాం, ప్రజలు ఒప్పించబడుతున్నారు. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ప్రకటన పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది కాబట్టి రాజ్యము, దేవుని సంఘం విస్తరిస్తుంది. నాలుగో విషయం, ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్ దేర్ ఇస్ నో స్పిరిట్ ఫీలింగ్, హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. పునరుత్థానం లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. మంచి యూనిఫామ్ వేసుకొని చేపలు పట్టడానికి రెడీ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అని తెలుసుకున్నప్పుడు సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. దైవ సాన్నిధ్యంలో నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. సిగ్గుపడాల్సి వస్తుందంటే ఒక ఆడపిల్ల పురుషుల ముందు సిగ్గుపడడం గురించి కాదు నేను మాట్లాడేది, అవమానానికి గురి కావడం. ఒకరోజు మనం అవమానానికి గురి అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కానీ ఆయన మహిమపరిచేటట్టు జీవించకపోతే అవమానకరంగా జీవించాల్సి వస్తుంది. సిగ్గుపడనక్కరలేని పనివారుగా రేపు జడ్జిమెంట్లో నిలబెట్టి, జాషువా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్లు ఏం చేసావు? దశమ భాగం ఇచ్చావా? సేవ చేసావా? అన్నిటికీ తలంచితే సరే ఓ పని చేయి, నీకు అక్కడ సీట్ ఇవ్వలేదు. అక్కడ అగ్నికాంతకాలతో కూడుకున్నటువంటి లేక్ ఆఫ్ ఫైర్ ఉంది, అక్కడికి పంపించాను. అదే ఫిట్ అవుతుంది నీకు. ఒకరోజు సిగ్గుపడే వాళ్ళుగా ఉండకూడదు.
ఒకరోజు పొగడత పొందే బల నమ్మకమైన వెల్ డన్ మై బిలవర్డ్ అని పిలిపించుకునే వాళ్ళుగా ఉన్నారు. వెల్ డన్ మై బిలవర్డ్ సంతోష్, వెల్ డన్ మై బిలవర్డ్ అశోక్, బల నమ్మకమైన దాసుడా అశోక్ అని పిలిచి మనల్ని గనపరుస్తుంటే ఎలా ఉంటుంది ఆలోచించి. జస్ట్ ఇమాజిన్ చేయండి. వేల మందిలో, అసంఖ్యాకమైన దూతగణం మధ్యలో ఇక్కడ నలుగురు ముందు మనం నిలబడి ఒక గిఫ్ట్ తీసుకుంటే, ఒక చిన్న పెన్ తీసుకుంటే అని అనుకుంటారే, ఒకరోజు రివార్డింగ్ డే వస్తుంది. మన పేరు పిలిచి, నా కుమారుడా భూలోకంలో ఎన్నో కష్టాలు అనుభవించావు, నమ్మకంగా జీవించావు, ఇదిగో కిరీటం రా, కిరీటం పెట్టిరా అని పిలుస్తుంటే ఎలా ఉంటుంది. అందుకనే భక్తులు పాడతారు, జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషం. జీవ కిరీటాన్ని మనం స్వతంత్రించుకుంటాం, దేవరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రాయబడింది పీటర్ యొక్క రిపెంటెన్స్, పేతురు యొక్క పశ్చాత్తాపం. నెలలో దూకేశాడు. ఈ మాట చెప్పినప్పుడు కరెక్ట్గా ఇంచుమించు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ మనకు గుర్తురావాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. స్టార్టింగ్ లో జరిగిన ఇన్సిడెంట్ అదేం జరిగిందంటే, ఏం జరిగిందమ్మా? సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడివి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎందుకు చెప్పాడు? తాను పట్టినటువంటి విస్తారమైన చేపల రాశిని చూసి షాక్ అయిపోయాడు, వెత్తరపోయాడు. ఏంటి కథ, ఇలా జరగడం ఏంటి? రాత్రంతా ప్రయాసపడితే రాలేదు కానీ, దొరకలేదు కానీ, ఇప్పుడు సడన్ గా ఇన్ని చేపలు ఏంటి? యేసు మాట చెప్పున వలలు వేస్తే ఇన్ని కార్యాలు జరుగుతాయని భావించాడు. ప్రభు సాయం లేకుండా నువ్వు చేసే ఏ పనిలో కూడా సఫలత సాధించలేదు. నాకు వేరుగా ఉండి మీరేమీ, ఒక కొమ్మ చెట్టు మీద అలిగి వేరైపోయింది, నేను వేరుగా కాపురం ఉంటాను, నీతో ఉండడం నాకు ఇష్టం లేదని కట్ అయిపోయి డివైడ్ అయిపోయి దూరంగా ఉంది. ఏమవుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది లైఫ్లో? 4 రోజులు లేకపోతే ఒక్క రోజు ఉంటుంది. అయితే సాయంత్రానికి ఏమైపోతుంది? చెట్టు మీద ఆ కొమ్మ ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంది? కానీ వేరయ్యావా? చెట్టు లాంటి క్రీస్తుకు వేరయ్యావా? ద్రాక్షావళికి వేరయ్యావా? నువ్వు వాడిపోతావు. వాటిని పోగు చేసి, క్రీస్తుకు వేరైతే మిమ్మల్ని పోగు చేసి కట్టకట్టి కాల్చేస్తారు. అది దాని బయట విషయం. 5వ విషయం, యేసు ప్రభు మొట్టమొదటి విషయం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం లేకపోతే ఏం లేదని చెప్తున్నాం. ప్రభువు గురించి సాక్ష్యం లేదు. రెండోది, యేసు ప్రభు యొక్క పునరుత్థానం లేకపోతే పునరాగమనం లేదు. మూడోది, యేసు ప్రభు యొక్క పునరుత్థానం లేకపోతే ప్రమోదం లేదు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం లేదు. 5వ విషయం, పశ్చాత్తాపం ఉండేది. ఏ పశ్చాత్తాపం కలిగింది? అనవసరంగా బలం తీసుకొని మళ్ళీ వచ్చాం, ఎప్పుడో బలం వదిలేసాం, పాత కక్కిన దాని వైపు మళ్ళా తిరిగి మళ్ళీ విశ్వాసంతో సమానం. కక్కిన దాంట్లో ఏముంటే మనకేంటండి? కక్కిన దాన్ని ఏం చేస్తాం? దాని మీద మట్టి కప్పేస్తాం. అరే దాంట్లో ఉదయం ఐటమ్స్ ఉన్నాయి అని ఆలోచిస్తాం. అయిపోయింది అది. ఆ పాత జీవితం మనం అంతే కదా అనుకొని చూసుకుంటామేంటి? అది మనదే కావచ్చు, కానీ దాని మీద, మన దేహంలో ఉందే కావచ్చు, మనం విసర్జించిన దాని మీద మనకి ఎలా ఉంటుంది? అసఖ్యం ఉంది. నువ్వు వదిలిపెట్టిన పాత జీవితం మీద, నువ్వు వదిలిపెట్టిన ఐగుప్తు జీవితం మీద, నువ్వు వదిలిపెట్టిన బబులోను జీవితం మీద, నువ్వు వదిలిపెట్టిన బానిస జీవితం మీద నీకు అసహ్యం రావాలి. మందు తాగి ఉన్నాడు వాడు, ఏదో డి అడిక్షన్ ఏదో మందులు ఏదో తీసుకున్నాడు. ఇప్పుడు మందు తాగాలనుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఎట్ట భరిస్తామండి. ఇంతకుముందు అని ఆస్వాదించేవాడు ఇప్పుడు ఏమైపోయాడు? కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకునుటే. ఉందా బైబిల్లో? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని మంచితనాన్ని కలుపుకొని తీసుకోపోవడం అని కాదు. 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడం అంటే ఏంటి? వద్దనుకోవడానికి అసహించుకోవడానికి తేడా లేదా? ఏంటి తేడా? దయచేసి వాడి పేరు ఎత్తుందండి, దయచేసి నా ముందు. నాకు ఆ మాట వాడి పేరు ఎత్తినప్పుడు ఒళ్ళు మండుతుందండి. అతని సంగతి ఎందుకు లేండి అనేదానికి ఆ విషయాలు దయచేసి చెప్పొద్దు సార్, మీరు ఏ విషయాన్ని మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ బాధ వేదన ఇంకా మనలో
రగులుతుందని అర్థం. పాత జీవితం పట్ల మనకి ఎలా ఉండాలి? అసహ్య భావం ఉండాలి. పాత రోజులు ఎంత బాగుండేది బాప్తిజానికి ముందు. మళ్ళీ చూస్తే ఆ లైఫ్ అది లేదండి, ఆ లైఫ్ లేదండి. లేదన్నీ కండిషన్లే. టీవీ చూడకూడదంట, సినిమాలు చూడకూడదంట, ఆదివారం టైంకి పోవాలంట, అమ్మా బాప్తిజం కూడా తొందరపడి తీసుకోబాకండి. ఒక అమ్మాయి బాప్తిజం తీసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులకి మై ఎందుకు తొందర అని అంటున్నారు. ఏందమ్మా ఎక్కడైనా తల్లిదండ్రులు మై మీకు తెలియదు, మా బాప్తిజం తర్వాత అన్ని రూల్స్ ఉంటాయి, నువ్వు ఇప్పుడు చేసే ఏ పనులు చేయడానికి వీలు లేదు అని ఆ పిల్ల మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక నేను ఇప్పుడు బాప్తిజం తీసుకోకూడదు. అమ్మాయిని అడిగా, ఏమ్మా ఎప్పుడు బాప్తిజం తీసుకుంటే? ఇప్పుడు కాదులేండి అక్కడ నేను ఎంతకు నాకు చిన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది, చేసి రిటైర్ అయిపోతాను కదా, అప్పుడు బాప్తిజం తీసుకుంటాను. ఏమమ్మా ఏంటిది, ఏంటో తీర్మానం, విచిత్రమైన తీర్మానం చెప్పేవా అని అడిగాను నేను. అంటే అప్పుడు అమ్మాయి చెప్పింది, అంకుల్ ఇప్పుడైతే ఎన్నో ఆశలు ఆలోచనలు అన్నీ ఉంటాయి, రిటైర్ అయిన తర్వాత ఏముంటాయి, అప్పుడు కావాలంటే నమ్ముకోవా, ఎందుకు ఈ తల్లిప్పుడు అంటే కాదమ్మా, చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లికి ముందే బాప్తిజం అని అనుకున్నా నేను. మా మమ్మీ డాడీ నా మైండ్ చేంజ్ చేసేసారు. ఇప్పుడే ఎందుకు అంటున్నారు. నేను మెల్లగా ఫిక్స్ అయిపోయాను, రిటైర్డ్ అయిన తర్వాత చూద్దాం. రిటైర్డ్ అయ్యేదాకా నువ్వు ఉంటావని గ్యారెంటీ ఉందమ్మా అని అడిగాను. రిటైర్డ్ కాకపోతే చచ్చిపోయినాడు లేరా? మనం అనుకుంటాం రిటైర్డ్ అయ్యాక. వాడు అనుకుంటున్నాడు అనేక సంవత్సరాలు అన్నాడు, కానీ దేవుడు అన్నాడు వెర్రివాడ, ఈ సంవత్సరం అని కాదు, ఈ నెల అని కాదు, ఈ వారం అని కాదు, ఈ రాత్రి నీ ముందు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది, షార్ట్ టైం ఉంది నీ ముందు. నువ్వు ఏదేదో అనుకుంటున్నావు కదా. ఒక్కగానొక్క పట్టణానికి పోయి 1 సంవత్సరం రోజులు వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండిని చెప్పుకొని వారలారా, రేపేమి జరుగుతుందో మీకు తెలియదు. తెలుసా మనకు? కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఉంది, మనకేం తెలుసా ఇది దొరుకుతుందని? అంతా మొత్తం ఈ వీధులన్నీ బ్లాక్ అయిపోతారు. మనం ఏనాడని ఊహించామా? ఇప్పుడు కరోనా వస్తుందన్నా కానీ లాక్డౌన్లు ఏమి వద్దంటున్నారు. 2 సార్లు 2 వేవుల్లో లాక్డౌన్ల వల్ల ఎంత కష్టాన్ని అనుభవించాం మనం కదా. అందుకని మనం ఈ కష్టాలు వద్దండి, పగవాడికి కూడా ఈ కష్టాలు పోతే పోయినండి. జనాలు వాళ్ళ సావనండి, గుంపులుగా ఉండి వాళ్ళు సస్య సావనండి అనుకుంటున్నారు ప్రజలు. ఇదే ఇంతకుముందు మాస్కులు వేసుకున్నాడు, ఇప్పుడు మాస్కులు లేవు, ఏమీ లేవు. ఎంతకాలం ఈ మూతికి చిక్కాలు పెట్టుకొని తిరుగుతాం. నేను వద్దనుకున్నాను ఇంతకుముందు. ఇప్పుడు చూడండి, ఒక 1 year బ్యాక్ మీలో సగం మంది మాస్కులు వేసుకున్నారు, ఇప్పుడు ఎవరు మాస్కులు లేవు. మళ్ళీ ఇప్పుడు బెద కొడుతున్నారు, 4వ వేవ్ వస్తుంది అనేసరి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మాస్కులు కాదా. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో ఉన్నప్పుడు అంట వాళ్ళ సితారులను నిర్వంజీలకు తగిలించుకున్నారంట. అలాగే మీ మాస్కులు ఎక్కడికో తగిలించుకున్నారు, ఆ మాస్కులు తీసుకుని మళ్ళీ వేసుకొని రావాల్సి వస్తుంది. సరే, ఏడవప్పటికీ నా మాటలు ముగిస్తున్నాను. యేసు ప్రభు యొక్క పునరుత్థానం అని వాస్తవం. ఆ పునరుత్థానమే లేకపోతే ప్రభువు గురించి సాక్ష్యం లేదు, నంబర్ 1. రెండోది, ఆ పునరుత్థానమే లేకపోతే పునరాగమనం లేదు. మూడోది, ఆ పునరుత్థానమే లేకపోతే ప్రమోదం లేదు, సంతోషం లేదు. 4వది, ఆ పునరుత్థానమే లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఆ పునరుత్థానమే లేకపోతే 5వ విషయం పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ద్వారా బ్లెస్సింగ్స్ పొందుతున్నాడు. మిస్టేక్ చేసి ఉండొచ్చు, పీటర్ మిస్టేక్ చేశాడు, దేవుడు ఒక నో ప్రాబ్లం, పశ్చాత్తాపడ్డావు, దట్స్ ఓకే. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకునేవాడు మాత్రమే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. చెప్పండి, ఒప్పుకొని విడిచిపెట్టువాడు డాష్. అంటే నా విజయవాడలో మాత్రమే చెప్పాను, నెల్లూరు చెప్పాను. ఏం పొందుతారు? కనికరాన్ని పొందుతారు. మెర్సీ ఆఫ్ గాడ్, దే అబ్టైన్ ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను, దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు యొక్క పునరుత్థానం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.